ప్రపంచ స్థాయి అభివృద్ది సాధించిన సింగపూర్ని రాజధాని రైతులు ప్రత్యక్షంగా చూసి ఆ స్ఫూర్తితో వారు కూడా ఎదిగేందుకు దోహదపడే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి రైతుల సింగపూర్ పర్యటనలో రెండో బృందానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. మొత్తం 34 మంది రైతులతో కూడిన ఈ బ్యాచ్ మంగళవారం ఉదయం సింగపూర్ చేరుకున్నారు. అక్కడి అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించారు. తొలి రోజు పర్యటనలో భాగంగా రైతులు సింగపూర్ సిటీ గ్యాలరీ, అండర్ గ్రౌండ్ మెట్రో, సింగపూర్ మాస్టర్ ప్లాన్ ని సందర్శించారు. అందులోని ఆకర్షణీయ అంశాలను ఆసక్తిగా తిలకించారు. ఈ గ్యాలరీ విశేషాల గురించి సింగపూర్ అధికారులు వారికి వివరించారు. తమ దేశం ప్రణాళికాబద్దమైన కృషితో ఏ విధంగా అభివృద్ది చెందింది అన్న విషయాలన్నీ రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ సింగపూర్ లో మేము విజయవాడ నుంచి రైల్వే స్టేషన్ వచ్చిన కాడ నుంచి మాకు ఫస్ట్ రోజు చూపించిన ఎల్లా ఇక్కడ ఉన్నవారంతా కూడా ఫస్ట్ రోజు అండర్ గ్రౌండ్ రైలు దానికి సంబంధించినవి మొత్తం చూపించారు. మొక్కలు పెంచాలి, ప్రతి ఒక్కసారి గ్రీనరీ మెయిన్. రాజధానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఇంటికి చెట్లు పెంచాలి, గ్రీనరీ మెయిన్. అది నేను ఇప్పుడు వరకు నేర్చుకున్నది. ఇవాళ వచ్చేటప్పటికి కొండవీటి వాగు ఎలాగ ఉంటుందో అలాగ ఉన్నదాన్ని ఒక పార్కుగా తయారు చేసి చాలా డెవలప్ చేశారు. ఎక్కడా కూడా వాటర్ కూడా చాలా క్రమశిక్షణగా వాడతారు. ఇక్కడ మనం కూడా అలానే వాడాలి అనే దాంతో సంకల్పించుకున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క సాట గ్రీనరీ చాలా ముఖ్యము. ఇక్కడ పొల్యూషన్ అనేది అసలు ఉండదు. ప్రతి ఒక్క సాట కూడా కంట్రోలింగ్, ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ గాని ఎక్కడా కూడా ఒక పోలీసు అనే వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అంతా ప్రతి ఒక్కదానికి క్రమశిక్షణగా ఉంటది. ప్రతి ఒక్కదానికి పైన్లు వేస్తారంట ఇక్కడ. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ బీడీలు కాల్చడానికి గాని, ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ గాని చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అది మన రాజధానిలో కూడా అమలు పరచాలి, ప్రతి ఒక్క రైతు అమలు పరచాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రావెల్ శ్రీనివాసరావు లెక్కల నుంచి వచ్చాను. నిన్న నేను రెండో రోజు సింగపూర్ పర్యటన ఉన్నాను. మొదటి రోజు మాకు సింగపూర్ ఎయిర్పోర్ట్, చాంగి ఎయిర్పోర్ట్ నుంచి మాకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వారు, మా తెలుగుదేశం ఫోరం వారు మాకు ఆహ్వానం పలకడం జరిగింది. అక్కడి నుంచి సింగపూర్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అక్కడి నుంచి హోటల్కి బయలుదేరి వెళ్ళాం. హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసినారు మన అసోసియేషన్, తెలుగు అసోసియేషన్. ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత మన సింగపూర్ టౌన్ ప్లానింగ్ ఇదంతా వాళ్ళ ఆధ్వర్యంలో మేము పర్యవేక్షించడం జరిగింది. సింగపూర్ టౌన్ ఎలా అభివృద్ధి చెందింది, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ రోడ్స్, వాళ్ళ మూవ్మెంట్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ వారు మాకు వివరించడం జరిగింది. మాకు దగ్గర నుండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా తెలుగు అసోసియేషన్, తెలుగుదేశం ఫోరం వాళ్ళు. ఆ తదుపరి మాకు ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లంచ్ తదుపరి మళ్ళా మా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మళ్ళా సాయంత్రం సింగపూర్ టౌన్ ని పర్యటించాం. షాపింగ్, కమర్షియల్ ఏరియా, మన రిసార్ట్స్ ఇవన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల వరకు మేము పర్యటించడం జరిగింది. ఆ తదుపరి సాయంత్రం 9 గంటలకు మాకు మా తెలుగుదేశం ఫోరం వారు మాకు మన వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము వచ్చిన 34 మందికి కూడా వాళ్ళు సకల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో చేయించారు. ఇక్కడ డెవలప్మెంట్ అంతా వారి ఆధ్వర్యంలో మేము చాలా చక్కగా పర్యవేక్షించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ డే మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తదుపరి మాకు ఇక్కడ సింగపూర్లో మన ఈ విషన్ పార్క్ ఒకటి, కొండవీటి వాగు లాగా ఇక్కడ ఒకటి ఉంది. దాన్ని ఎలా డెవలప్ చేశారు, దాని చుట్టూ హౌసింగ్. ఇవాళ మన కొండవీటి వాగు ప్రాంతంలో ఇక్కడ ఇంతకుముందు పూర్వం ఇక్కడ స్వాతంత్రం ముందు చాలా అధ్వానంగా పరిస్థితి. దీన్ని ఇప్పుడు సింగపూర్ కి చాలా కాస్ట్లీ ఏరియా. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా విషన్ పార్క్ ఏరియా మొత్తం. ఇక్కడ హౌసింగ్ డెవలప్మెంట్ కానీ, మన హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసింది. ఇందులో బిలో మధ్య తరగతి వారు కూడా చాలా చక్కగా హైజెనిక్ గా బతుకుతున్నారు. వీళ్ళకి ఉపాధి కల్పన కోసం షాపులు, దుకాణాలు అన్ని ఏర్పాటు జరిగింది. ఇందులో 2-3 గ్రేడ్లు కూడా డివిజన్ గా ఎంత నీట్నెస్ ని బట్టి వాళ్ళు వ్యాపారం డెవలప్మెంట్ ని బట్టి గ్రేడ్లు అలాట్ చేయడం, మన ఏబీసీ లాగా గ్రేడ్లు ఇచ్చి చాలా చక్కగా ఉన్నారు. ఇక్కడ దీంట్లో మన అపార్ట్మెంట్ హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ కూడా దానికి సపరేట్ పైప్ లైన్స్, ఏది మన తడి పొడి చెత్తలాగా మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం మన రాజధానిలో. అలాగే ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేయడం జరిగింది. దాన్ని చూసి మనం అభివృద్ధి చేసుకోవాలి. నా పేరు వెంకటేశ్వరరావు అండి.
అమరావతి నుంచి ఇక్కడికి టూర్ మీద వచ్చాము ఇవన్నీ పరిశీలించడానికి. రెండో రోజు ప్రోగ్రామ్ లో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ పరిశీలించి మనకు కూడా ఇలాగే చేద్దామని ఆలోచనతో ఇవన్నీ కమ్యూనిటీ సెంటర్స్, ఈ బిల్డింగ్స్, ఈ స్పేస్, గార్బేజ్ స్టేషన్స్, మొత్తం టోటల్ గార్బేజ్ ఎక్కడికి వచ్చేది, ఆ గార్బేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళేది అన్ని పరిశీలించాము. అక్కడి నుంచి షాపింగ్ కాంప్లెక్స్ కూడా అన్ని ఆల్ యూటిలిటీస్, అక్కడి నుంచి స్టేడియంస్, స్విమ్మింగ్ పూల్స్ ఆల్ అన్ని పరిశీలించిన తర్వాత చాలా బాగుందండి ఈ ఏరియా. ఇలా కూడా మనకు డెవలప్ చేసి మన వాళ్ళందరినీ బాగా చూడాలని, అభివృద్ధి పదంలో పయనించాలని చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. దానికి మనం గట్టిగా మేము సింగపూర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ గురించి తెలుసుకోవడం కోసం మేము సెకండ్ డే విజిట్లో ఉన్నామండి. మేము ఇప్పుడు ఒక మిడిల్ క్లాసు స్లమ్ ఏరియాస్ని ఎలా డెవలప్ చేశారు, ఆ డెవలప్ చేసిన ఏరియాలోకి మేము వచ్చి ఆ డెవలప్మెంట్ని చూడడం జరిగింది. ఆ ఏరియాలో వన్ సైడ్ మార్కెట్ ఏరియా, వన్ సైడ్ ఫుడ్ కోర్ట్స్, వన్ సైడ్ హౌసింగ్ ఏరియాని సపరేట్గా డెవలప్ చేయడం జరిగింది. ఇందులో దిగువ తరగతి వాళ్ళు వాళ్ళ ఉపాధి కోసం చిన్న చిన్న షాప్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైతే హౌసెస్ లో వండుకోలేని ఓల్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మార్నింగ్ వచ్చి ఇక్కడ వాళ్ళ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తీసుకొని మధ్యాహ్నం నుంచి వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ పిల్లలకు కూడా కింద కిండర్ గార్డెన్స్, చిన్న చిన్న స్కూల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కూడా వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అవ్వడానికి కింద కొన్ని సెంటర్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా లో క్లాస్ వాళ్ళు కూడా, స్లమ్ ఏరియాస్ వాళ్ళు కూడా రిచ్ గా ప్లస్ హ్యాపీగా హైజెనిక్ గా ఎలా బతకొచ్చు అనేది, వాళ్ళ గవర్నమెంట్ ఎలా చూసుకుంటుంది అనేది దీన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. మనం కూడా దీన్ని చూసి ఇక్కడ నేర్చుకొని అక్కడ ఉన్న లోకల్ ఏరియాలో ఇటువంటి డెవలప్ చేసి అందరూ వాళ్ళ లివింగ్ స్టైల్ ని మార్చడం కోసం